వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. ముందుగా ఒక వీడియో చూపిస్తా. సౌదీ రాజు మాట్లాడిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి. ముందైతే అవి చూడండి, చూసిన తర్వాత మాట్లాడదాం. هل في المستقبل حوار تعامل مع ايران مباشر ربما تقوم فيه في المنطقه؟ كيف تتفاهم مع واحد او نظام لديه قناعه مرسخه بانه نظامه قائم على ايديولوجيه متطرفه منصوص عليها في دستوره، منصوص عليها في وصيه الخميني انه يجب ان يسيطروا على مسلمين العالم الاسلامي ونشر المذهب الجعفري الاثنى عشري الخاص فيهم في جميع انحاء العالم الاسلامي حتى يظهر مهدي المنتظر. هذا كذا قناعه. وش مصالح يقول كيف اتفاهم معه؟ انا لما يكون بيني وبين مثلا دوله اخرى اشكاليه نبدا نحلها، في والله مشكله اقتصاديه، وش اللي تبغاه انت وش اللي نبغاه احنا، كيف نتفاهم عليه؟ في مشكله سياسيه مثلا مع روسيا، كيف نتفاهم في سوريا؟ وش مصالحك وش مصالحي؟ كيف نتفاهم في اليمن وش مصالحكم؟ هذا كيف نتفاهم معه؟ هذا منطقه المهدي المنتظر سوف ياتي ويجب ان يحضروا به الحصبه لوصول المهدي المنتظر، ويجب ان يسيطروا على العالم الاسلامي، وحرموا شعبهم لاكثر من 30 سنه من التنميه ودخلوه في مرحله الجوع والبنيه التحتيه السيئه لتحقيق هذا الهدف. لن يغير رايه في يوم وليله ولا انتهت شرعيته داخل ايران. فوين نقاط الالتقاء التي يمكن ان نتفاهم فيها مع هذا النظام؟ تكاد تكون ليست موجوده. تم تجربه هذا النظام في اكثر من مرحله في وقت. రైట్, చూసారు కదా. ఇరాన్ ఇజ్రాయిల్ అమెరికా యుద్ధ నేపథ్యంలో అమెరికాకు మిత్ర దేశాలు అనే కారణంతో సౌదీ దేశాలు యుఏఈ కానీ ఖాతర్ కానీ ఇలాంటి దేశాల మీద ఇరాన్ విడుచుకుపడుతోంది, బాంబుల వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో యువరాజుతో ఒక విలేకరి జరిపిన సంభాషణని మీకు చూపించాను. ఆ సంభాషణలో యువరాజు మాట్లాడిన మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి. యువరాజుని విలేకరిని అడిగిన ప్రశ్న, ఇరాన్తో భవిష్యత్తులో చర్చలు జరిపే అవకాశం ఉందా? వారు ఈ ప్రాంతంలో చేస్తున్న పనుల దృష్ట్యా వారితో నేరుగా సంబంధాలు పెట్టుకోవచ్చా అంటే, మహమ్మద్ బిన్ సల్మాన్ ఒక తీవ్రవాద సిద్ధాంతంపై ఆధారపడిన వ్యవస్థ లేదా వ్యక్తితో మనం ఎలా చర్చలు జరపగలం? వారి రాజ్యాంగంలో మరియు ఖొమేనీ వీలునామాలో ఒక విషయం స్పష్టంగా ఉంది. వారు మొత్తం ముస్లిం ప్రపంచాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని, 12వ జాఫీర్ సిద్ధాంతాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేయాలని అనుకుంటున్నారు. మహదీ వచ్చే వరకు తాము ఈ ప్రపంచాన్ని సిద్ధం చేయాలని వారు నమ్ముతున్నారు. ఇలాంటి ఆలోచన ఉన్న వారిని నేను ఎలా ఒప్పించగలను అంటే, ఎట్టి పరిస్థితిలో కూడా ఇరాన్కి సపోర్ట్ చేసేది లేదు. ఈ ప్రపంచాన్ని మొత్తం కూడా ఇస్లాం చేయడానికి ఇరాన్ ఒక రకమైన కుట్ర పన్నుతోంది. వాళ్ళొక మూసధోరణ ఆలోచనలో ఉన్నారు. అలాంటి ఆలోచనలకు సౌదీ ఎప్పటికీ సపోర్ట్ చేయదు, ఉగ్ర ఆలోచనలకు అనే విషయాన్ని చాలా క్లియర్గా చెప్పారు. సాధారణంగా ఏదైనా దేశంతో సమస్య ఉంటే అది ఆర్థిక పరమైంది కావచ్చు లేదా రాజకీయ పరమైంది కావచ్చు, మనం కూర్చొని చర్చించి పరిష్కరించుకోవచ్చు. కానీ ఇరాన్ విషయంలో అది సాధ్యం కాదు. వారి లక్ష్యం ముస్లింల పవిత్ర స్థలమైన కిబ్లా అంటే మక్కాను చేరుకోవడం. మేము ఆ యుద్ధం సౌదీ అరేబియా వరకు వచ్చే వరకు వేచి చూడం. ఆ యుద్ధం ఇరాన్లోనే ముగుస్తుంది. ఇరాన్కు మక్కా మదీనా కావాలి. షియాలు అన్ని కోణాల్లోనూ ఇస్లాంకు విరుద్ధం. సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ మాట్లాడిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా వ్యాప్తంగా సంచలనంగా మారుతున్నాయి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, సున్నీలు షియాలను ముస్లింలుగా పరిగణించరు, షియాలు సున్నీలను ముస్లింలుగా పరిగణించరు. ఒకరినొకరు కాపీర్స్ అనుకుంటారు. వీళ్ళు హిందుత్వాన్ని కులాల పరంగా ఎగతాళి చేస్తారు. అఫ్కోర్స్ వాళ్ళంతా ఇక్కడ మతం మారిన బ్యాచ్ అనుకోండి. వీళ్ళని సౌదీ వాడు ఇరాన్ వాడు ఇద్దరు ముస్లిమ్స్ గానే పరిగణించరు. ఇది అసలైన బ్యూటీ అంటే. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ప్రతిరోజు చెప్తూనే ఉంటానండి. ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, ఈ 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయూత చాలా 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 అవసరం. ఆర్థికంగా చేయూతను అందించాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.